హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా వీడియోను చూసి ట్రెండింగ్ విషయాలు తెలుసుకోవటానికి అలాగే ఇంకా నాలెడ్జ్ పెంచుకోవటానికి రెడీగా ఉన్నారా? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. అందరూ జనవరి 22 కోసం వెయిట్ చేస్తున్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. కానీ మనలాగే వేరే ప్రాణులు కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా? ఈ విషయాన్ని నిర్ధారించటానికే ఎప్పుడూ లేని విధంగా అయోధ్య రామమందిరం దగ్గరికి ఎన్నో రాబందులు వస్తున్నాయట. అందరూ వాటిని గరుత్మంతుడి అవతారంగా చెప్పుకుంటున్నారు. అసలు అన్ని రాబందులు ఒక్కసారిగా అక్కడికి ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందామా? నేపాల్ నుంచి తెచ్చిన శిలలతో రాముడి విగ్రహం చేస్తున్నారు కదా. ఆ శిలల ప్రత్యేకత ఏంటో, వాటి చరిత్ర ఏంటో, అసలు ఎందుకు ఆరాళ్లనే రామ విగ్రహ తయారీలో వాడుతున్నారో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ రహస్య పుస్తకం. రాముడి దర్శనం కోసం ఆ రాబందులు వందల సంఖ్యలో రామమందిరం దగ్గరికి వస్తున్నాయి. అందరూ అవన్నీ రామమందిరం పూర్తయి రాముణ్ణి దర్శించుకోటానికి వస్తున్నాయని, ఇదంతా ఆ రాముడి లీల అని నమ్ముతున్నారు. దానికి తగ్గట్టే అసలు ఎప్పుడూ ఆ అయోధ్యలో కనిపించని రాబందులు సడన్ గా అక్కడికి రావటం కూడా విచిత్రంగా ఉంది. వేరే ప్రాంతం నుండి అన్ని వందల రాబందులు అక్కడికి రావటం, రాముని మందిరం చుట్టుపక్కల తిరుగుతూ ఉండటం, ఇవన్నీ రాముని లీలలే అని నిర్మోహమాటంగా అందరూ చెబుతున్నారు. రామాయణంలో అత్యంత కీలక పాత్ర వహించిన గరుత్మంతుడు రావణాసురుని చేతిలో వధించబడతాడు. రామసేతు సహజ నిర్మాణం కాదని, అది మానవుల చేత కట్టించబడిందేనని సైంటిస్టులు నిర్ధారించారు. ఇంకా రావణుని లంక కూడా నిజంగా ఉందని ఎన్నో ఆధారాలు సేకరించారు. తండ్రి మాట మేరకు 14 సంవత్సరాలు అడవుల్లో వనవాసం చేసిన రాముడి జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. అందులో రావణుణ్ణి వధించటం చాలా ముఖ్యమైంది. రావణాసురుడు సీతమ్మను తీసుకుని వెళ్లిపోయే సందర్భంలో అక్కడున్న గరుత్మంతుడు సీతమ్మను తీసుకెళ్లకుండా ఆపటానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కాని రావణుడు గరుత్మంతుణ్ణి తన కత్తితో వధించి సీతమ్మను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. పంచవటిలో రాముడు గరుత్మంతుణ్ణి చూసినప్పుడు, ఆ విషయం చెప్పినప్పుడు రావణుడే సీతమ్మని తీసుకుని వెళ్లిపోయాడు అని తెలుసుకుంటాడు. తర్వాత ఇన్నాళ్లకి మళ్లీ రాముని దర్శనం కోసం గరుత్మంతుడు అయోధ్యకు చేరుకుని రాముడి దర్శనం కోసం వేచి ఉండటం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయమే కదా. రాముడు రావణాసురుడిని వధించిన తర్వాత చాలా సంవత్సరాలు అయోధ్యను పరిపాలించారు. రాముడి తర్వాత తన కొడుకు కుశుడు అయోధ్యను మళ్లీ నిర్మించి చూసుకునేవారు. అలా సూర్యవంశంలో బృహద్బల్ వరకు ఆ రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేవారు. తర్వాత మహాభారత యుద్ధ సమయంలో అభిమన్యుడి చేతిలో ఓడిపోయిన సూర్యవంశీకులు తమ రాజ్యాన్ని కోల్పోయారు. అలా అభిమన్యుడు అయోధ్య రాజ్యాన్ని దక్కించుకున్నాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత ఉజ్జయిని రాజైన విక్రమాదిత్య అయోధ్యలో ఒక ప్లేస్ లో సరయూ నది దగ్గర ఒక చెట్టు దగ్గర తమ సైన్యంతో కలిసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ ప్లేస్ అతడికి ఎంతో పవిత్రంగా అనిపించిందట. చుట్టూ చూస్తే అడవి ఇంకా చెట్లతో ఆ ప్రదేశం ఎంతో మహిమగల ప్రదేశంగా కనిపించిందట. అప్పుడే అక్కడికి ఒక యోగి వచ్చి విక్రమాదిత్యకు అయోధ్య యొక్క పవిత్రతను చెబుతారు. రాముడి జన్మస్థలం అయిన అయోధ్య గురించి విన్న తర్వాత విక్రమాదిత్య ఎంతో పరవశించి ఆ ప్రదేశంలో రాముని మందిరం నిర్మించారట. అలా రాముని ఆలయం వెలిసిన ఆ ప్రదేశంలో కొన్నాళ్లకి బాబర్ అయోధ్య మీద దాడి చేసి 1528లో బాబర్ ఇంకా తన సేనాధిపతి అయిన మీర్ బకీ అయోధ్యను స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చి బాబ్రీ మసీద్ను నిర్మించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నో పోరాటాల వల్ల ఇన్నాళ్లకి రాముని మందిరాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇన్నాళ్ల కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు ప్రతి ఒక్క భారతీయుడు ఆ రాముడి ఆలయ ప్రారంభ వేళ కోసం ఎదురుచూడని రోజులేదు. ఎట్టకేలకు జనవరి 22, 2024లో రాముని ఆలయం ప్రారంభం కానుంది. అయోధ్యలో సీతారాముల విగ్రహాల కోసం, లక్ష్మణుడి విగ్రహం కోసం, ఇంకా ఆంజనేయుడి విగ్రహం కోసం, భరతుడు, శత్రుఘ్నుల విగ్రహాల కోసం నేపాల్ నుండి 2 శాలిగ్రామ శిలలను తెప్పించారు. ఆ శిలలను తెప్పిస్తుంటే అయోధ్య మొత్తం జై శ్రీరామ్ పేరుతో మార్మోగిపోయింది. పురాణాల ప్రకారం ఈ శిలలలో మహావిష్ణువు కొలువై ఉంటారని అందరూ నమ్ముతారు. అందుకే వీటిని విగ్రహాల తయారీకి అయోధ్యకు తీసుకుని వచ్చారు. ఈ శిలలు దాదాపు 6 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగినవని చరిత్ర చెబుతోంది. ఇందులో ఒక శిల 26 టన్నుల బరువు, ఇంకొకటి 14 టన్నుల బరువు ఉంది. నేపాల్లోని కాళీ నది నుండి ఈ శిలలను తొలగించేటప్పుడు నిబంధనల ప్రకారం వాటికి పూజలు చేశారు. తర్వాత అక్కడ్నుంచి తరలించారు. అయోధ్యకు చేరుకున్న ఆ శిలలకు ముందుగా పూజలు నిర్వహించి
తర్వాత శిల్పులందరూ కలిసి విగ్రహాల తయారీ మొదలు పెడతారని చెప్పారు. శ్రీరామ నవమి రోజున సూర్యకిరణాలు నేరుగా రాముని నుదుటి మీద పడేలా విగ్రహ ఎత్తును నిర్ధారించారు. శాలిగ్రామ శిలను పూజించటం వల్ల ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, శాంతి, ప్రేమలు ఎప్పటికీ అలాగే ఉంటాయని కూడా నమ్ముతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని అందరి విశ్వాసం. 2024 సంవత్సరం పూర్తి కాకముందే విగ్రహాలు తయారవుతాయని, శిలలు తయారైన అనంతరం విగ్రహాలను గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. మందిరం మొదలుపెట్టే రోజు కోసం అందరం వెయిట్ చేసి దర్శించుకుందాం. ఇన్నాళ్లకి రాముని మందిరాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇన్నాళ్ల కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు ప్రతి ఒక్క భారతీయుడు ఆ రాముడి ఆలయ ప్రారంభ వేళ కోసం ఎదురుచూడని రోజు లేదు. ఎట్టకేలకు జనవరి 22, 2024లో రాముడి ఆలయం ప్రారంభం కానుంది. అందరూ ఆ మందిరాన్ని దర్శించుకునే వీలుగా మందిరానికి దగ్గర్లోనే రవాణా సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రామ మందిరం మొత్తం 2.77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుండి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులతో దేదీప్యమానంగా అయోధ్యలో రూపొందుతూ అందరినీ ఆనందానికి చేరుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేస్తే మేం వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా టంగుమని వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు రహస్య పుస్తకం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. టాటా.